ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2 ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించి ఆయనపై సెటైర్లు వేయడం. రెండోది, దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్లి ప్రతి నమస్కారం మాత్రం పెట్టి ఎవరో తెలియని వ్యక్తి అన్నట్టు వెళ్లిపోవడం. ఈ 2 జాతీయ మీడియాను అమితంగా ఆకర్షించాయి. మొదటి విషయం గురించి మాట్లాడుకుందాం. రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి ముందు వేదికపై ఎన్డీఏ భాగస్వాములందరినీ ప్రధాని మోదీ పలకరించారు. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర కొద్దిసేపు ఆగి పవన్ కళ్యాణ్ గెడ్డాన్ని, ధరించిన వస్త్రాలను చూసి మోదీ సెటైర్లు వేశారు. దానికి పవన్ నవ్వకుండా ఉండలేకపోయారు. ఇటీవల దీక్ష చేపట్టిన పవన్ కాటన్ వస్త్రాలను మాత్రమే ధరిస్తున్నారు. పవన్ దగ్గరికి వచ్చిన మోదీ ఆప్యాయంగా పలకరిస్తూ హిమాలయాలకు గాని వెళతావా అంటూ జోక్ వేశారు. దానికి పవన్ పెద్దగా నవ్వేశారు. కాగా చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లిన మోదీ మొక్కుబడిగా ప్రతి నమస్కారం మాత్రం పెట్టారు. చంద్రబాబు నాయుడు ఏదో చెప్పడానికి ప్రయత్నించారు, కానీ మోదీ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. దీంతో జాతీయ మీడియాలో మోదీ చంద్రబాబు మధ్య సయోధ్య ఇంకా కుదరలేదనే భావంతోనే వార్తలను రాశాయి.